నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు శ్రీలక్ష్మి శారీస్ అండ్ బొటిక్. మై స్టోర్ లొకేషన్ ఇస్ నాగోల్ బండ్లగూడ. ఈ వీడియోలో కూడా మళ్ళీ మీ ముందుకు ఒక 4 వెరైటీస్తో మీ ముందుకు వచ్చానండి. బడ్జెట్ రేంజ్ కాడ నుంచి వచ్చానండి. ఈ వీడియోలో మాత్రము బడ్జెట్ రేంజ్ కాంచి లాస్ట్ 4-5 వరకు, అంటే మనకి 2550 నుంచి 4550 వరకు చూపిస్తున్నానండి. ఈ వీడియోలో కూడా 4 వెరైటీస్ కూడా బాగున్నాయి, సింపుల్ అండ్ బెస్ట్గా ఉన్నాయి. కొంచెము వర్కింగ్ వాళ్ళకు కూడా అంటే కంఫర్టబుల్గా ఉండే శారీస్ అనుకోండి, చాలా బాగున్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా మీరు అలానే కంటిన్యూ వీడియో, ఫుల్ లెంత్ వీడియో చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి. కలర్స్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి, ఎప్పటిలాగానేనండి. ఇంకా మన స్టోర్ నుంచి ఎలా వస్తాయి అనేది మీ అందరికీ తెలుసు కదా, అలానే ఈసారి కూడా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి. అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ చూపించేది మనం జూట్ లెనిన్ లోనండి. ఇది వచ్చేసి శారీస్ జూట్ లెనిన్ లో మనకి ఇదంతా కూడా బోత్ సైడ్ వచ్చేసి ప్రింట్, డిజిటల్ ప్రింట్ లాగా వచ్చిందండి. ఇది ప్రింటెడ్ తో మొత్తం కూడా తులిప్స్ డిజైన్ లాగా వచ్చింది చూడండి. చిన్న సిల్వర్ బోర్డర్ లాగా మనకి కాంట్రాస్ట్ చిన్న సిల్వర్ బోర్డర్ అండి బోత్ సైడ్ వచ్చేసి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది జూట్ లెనిన్ అండి. ఇదిగోండి సింగిల్ పొర మీద కూడా మీకు ఇలా బ్యాక్ సైడ్ ఇంకా దీంట్లో వర్క్ అనేది ఏమి ఉండదు కాబట్టి మీకు గుచ్చుకునేది ఇట్లా ఏం లేదులేండి. అంతా కూడా ప్రింటెడ్ కాన్సెప్ట్ తోనే వచ్చింది ఇది శారీ అంతా కూడా. పళ్ళు చూసారు కదా, మనకి షార్ట్ పళ్ళువే, జస్ట్ ఒక చిన్న టిష్యూ పళ్ళు లాగా వచ్చిందండి. బ్లౌజ్ కూడా ఈ ఫ్యాబ్రిక్ తోనే చాలా బాగుందండి. జూట్ లో అసలు చిన్న ప్రింట్ తో ఇచ్చారు కదా, అది పెద్ద తులిప్స్ వచ్చినాయి కదా, చిన్న చిన్న మొగ్గల్లాగా ఇచ్చారండి. ఎక్సలెంట్ గా ఉందండి. ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ నేను చేసేసుకోండి, చాలా బాగుందండి. బ్లౌజ్ కూడా బోత్ సైడ్ చిన్న బార్డర్ ఇచ్చారు, మధ్యలో అంతా కూడా ప్రింట్. ఇంకా మీరు వేరే బ్లౌజ్ కూడా ఏం అవసరం ఉండదండి. తర్వాత నెక్స్ట్ ఇంకా స్టార్టింగ్ ఎలా ఉందనేది ఒక్కసారి చూద్దరు కానీ, ఇదిగోనండి మనకి స్టార్టింగ్ నుంచి కూడా కంటిన్యూ ఈ ప్రింట్ అనేది కంటిన్యూ ఉందండి. ఇదిగోనండి ఇలా. ఇది కూడా శారీ కూడా మనకి లైట్ వెయిట్ లోనే వచ్చిందండి, హెవీ వెయిట్ ఏం లేదు. అలానే శారీ కాస్ట్ కూడా చూద్దాము. ఇవి వచ్చేసి 3150 ఉందండి. మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 2550కి వస్తాయండి ఇవి. కలర్స్ చూసారు కదా, మంచి కలర్స్ వచ్చినాయండి దీంట్లో కూడా. బ్లౌజ్ ఇదిగోనండి, శారీ బ్లౌజ్ రెండు ఇలా పెడుతున్నాను చూడండి. మంచి గ్రే కలర్ అండి. గ్రేలో కూడా ఆబ్వియస్లీ కొంచెం రెగ్యులర్ గ్రే కాదు, చాలా బాగుందండి. నెక్స్ట్ యాష్ బ్లూ, బాగుందండి కలర్, చాలా బాగుంది. ఇది దీని బ్లౌజ్ లోపలికంటా వచ్చేసిందండి. ఇది బ్లౌజ్, దీని బ్లౌజ్ ఇది అండి. ప్రతిదీ కూడా సెల్ఫ్ కలర్ లోనే బ్లౌజ్ వచ్చింది కానండి, చిన్న ఫ్లవర్ బూటీతో వచ్చినాయి అనమాట మనకి. ఇది ఆనియన్ షేడ్ అండి, డార్క్ ఆనియన్ షేడ్, చాలా చక్కగా ఉంది. 4 కలర్స్ వచ్చింది, 4 కూడా ది బెస్ట్ ఉన్నాయండి. రియల్ గా కలర్స్ అయితే ఆసమ్ ఉన్నాయండి. ఇదిగోండి బ్లౌజ్ ఇది దీన్ని. మీరు ఈ బ్లౌజెస్ ఇంకేటి మీద కూడా ఉపయోగించుకోవచ్చు అండి, చాలా చక్కగా ఉన్నాయి బ్లౌజెస్. నెక్స్ట్ ఈ వెరైటీ వచ్చేసి మనకి టస్సర్ ఖాదీలోనండి. ప్యూర్ వెరైటీలో కాదండి, తక్కువ కాస్ట్ లోదే మనకి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అంతా కూడా చూడండి, కొంచెం జూట్ ఖాదీ కూడా అనుకోవచ్చు అండి మనం. మెటీరియల్ వచ్చేసి ఈ మధ్యలో జస్ట్ చిన్న బుటీ అండి, మన జెరీ వీవింగ్ బుటీ. బోర్డర్ చాలా బాగా నచ్చిందండి నాకు. బోర్డర్ ఇట్లా చూపించండి, బోర్డర్ అసలు ఎంత నీట్ గా తీసారు చూడండి. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్, డబుల్ ఎలిఫెంట్ నే భలే తీసారండి, అసలు చాలా బాగా చేశారు ఇదంతా. బ్యాక్ సైడ్ కూడా చూడండి నీట్ ఫినిషింగ్ ఉంది. మనకి ఎలా ఉందంటే కొంచెం తాంజావూర్ పెయింట్ లో లుక్ వస్తుందండి, కానీ కాదు, థ్రెడ్ వర్క్ అండి ఇది వచ్చేసి. ఇది పళ్ళు అండి, ఇదంతా కూడా వీవింగ్ పళ్ళువే, బనారసి పళ్ళు వచ్చింది. బ్లౌజ్ కూడా ఇదే ఇచ్చారండి. తర్వాత స్టార్టింగ్ కొంచెం మనకి ప్లెయినే వచ్చిందండి. స్టార్టింగ్ కొంచెం ఒక 10 పాయింట్స్ వెళ్ళండి, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇదిగోండి చూడండి, ఇదంతా కూడా నీస్ కా నుంచి ఈ వర్క్, ఆ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ ఉందండి, ఎక్కడా కూడా గ్యాప్ లేదు. ఇదిగోండి ఇలా. శారీ చాలా బాగుందండి. అంటే మనకి ఈ ఎలిఫెంట్స్ ఇట్లా రావటం వల్ల లుక్ బాగా అనిపిస్తుందండి. చూడండి ఎంత చక్కగా ఉందోనండి అసలుకి. కలర్ కాంబినేషన్స్ కూడా భలే తీసారండి ఎలిఫెంట్స్వి.
మంచిగా అంటే చెప్పాను కదా కొంచెం తాంజావూర్ పెయింట్ లాగా అనిపిస్తుందండి, చాలా బాగుందండి అసలుకి. ఇది కూడా మనకి 3250 ఉందండి, ఆఫ్టర్ డిస్కౌంట్ 2550కి వచ్చేస్తుందండి. ఇంకా కలర్స్ చూద్దాము. బ్లాక్ అండి, ఫస్ట్ ఓపెన్ చేసిందేమో వైన్ కలరు, ఇది వచ్చేసి వైన్ కాదు జామున్ అంటారా వైన్ అంటారా ఏమంటారండి, కలర్స్ అయితే అల్లాడుతున్నానండి, షేడ్స్ అయితే అర్థం అవ్వట్లా ఒక్కోసారి. ఇది వచ్చేసి బ్లాక్ కి చూడండి, ఇది థ్రెడ్ కలర్ అయితే చాలా డిఫరెంట్ గా తీసారండి. గ్రే కలరు, అది రస్ట్ మెరూన్ అనాలి ఏమనాలండి, బర్గండి మెరూన్, డిఫరెంట్ షేడ్ అండి. ఈ బ్లాక్ కు తగ్గట్టు దీని కలర్ కాంబినేషన్ అండి, రియల్ గా నిజంగా అసలు వాళ్ళ అంటే ఆ కలర్ చార్ట్ ఇట్లా పెట్టినందుకు వాళ్ళు మెచ్చుకోవాలండి వీవర్ అయితే మాత్రం, అసలు అంత బాగుందండి అసలుకి. చూడండి ఎంత రిచ్ లుక్ కనిపిస్తుందోనండి అసలుకి. ఇది కూడా దీనికి తగ్గట్టు దీని కలర్ కాంబినేషన్ చక్కగా సీ గ్రీన్, ఆలివ్ గ్రీన్ లో కొంచెం డిఫరెంట్ షేడ్ అండి, దానికి వైలెట్ కాంబినేషన్ లో భలే తీసారండి. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ బాటిల్ గ్రీన్, ఇది చూడండి అసలు, ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడండి అండి అసలుకి ఎంత థ్రెడ్ థ్రెడ్ కలర్ కాంబినేషన్ చక్కగా ఈ కలర్ కి ఎలా సెట్ అయితే ఎలా వేస్తే బాగుంటుందో అలా కరెక్ట్ గా ఇచ్చారండి అసలుకి. ఒక్కోసారి ఏమైతుందంటే వాళ్ళ ఇష్టం ఏదో ఒకటి వేసేస్తా ఉంటారు, అలా కాకుండా నీట్ గా ప్రాపర్ గా ఇచ్చారండి, అసలు అంత బాగుంది. 4 కలర్స్ వచ్చినాయండి దీంట్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి చినాన్ ఆర్గంజా క్రేఫ్ లోనండి, కొత్త డిజైన్. ఓపెన్ చేస్తుంటేనే ఒక కలర్ అయిపోయిందండి, కస్టమర్ తీసేసుకున్నారు. మేము ఓపెన్ చేస్తుంటే చాలా బాగుందండి, స్నఫ్ కలర్ అండి. ఇది ఇప్పుడు చూపించేది బ్లాక్ కలర్ అండి. బోత్ సైడ్ ఒకటే ఇంచ్ బోర్డర్ అండి, కొంచెం థ్రెడ్ జెరీ వీవింగ్ బోర్డర్ అండి. ఇట్లా మనకి ఇట్లా వేవ్స్ స్టైల్ లాగా తీసారండి బోర్డర్ లో వీవింగ్ కూడా. మిడిల్ లో మీకు చూపిస్తాను, ఇదిగోండి. ఇదంతానేమో థ్రెడ్ అండి, మనకి పింక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదేమో థ్రెడ్ వర్క్, ఇది వచ్చేసేమో జెరీ వర్క్ అండి. ఇది వచ్చేసి శారీ ఇదిగోండి, మీకు సింగిల్ పొర మీద చూపిస్తున్నాను, చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే ఫ్యాబ్రిక్ కంప్లీట్ లైట్ వెయిట్, సింపుల్ పార్టీస్ కి బాగుంటుందండి, సింపుల్ పార్టీస్ కి చాలా బాగుంటుందండి, భలే అనిపిస్తుంది. క్లాత్ కానీ ఆ షైనింగ్ క్రేప్, ఇది మనకి క్రేప్ ఆర్గంజాలో చినాన్ మెటీరియల్ లో చాలా బాగా వచ్చిందండి. ప్లస్ పళ్ళు చూడండి ఎంత బాగుందోనండి, ఇది కూడా. ఇంకొకటి బ్లౌజ్ వచ్చేసి ప్లెయినేనండి, ఇంత మొగ్గల డిజైన్ ఇచ్చారు కదండి, ఇంకా ప్లెయిన్ ఇస్తేనే బాగుంటుందండి. చక్కగా ఇదే బ్లౌజ్ ప్లెయిన్, బ్లాక్ ఆల్రెడీ ఉంటే వేసేసుకోండి, ఇంకా బ్లాక్ తీసుకున్న వాళ్ళైతే ప్రత్యేకంగా స్టిచ్చింగ్ కూడా ఏం చేయించక్కర్లేదు. లేదు బార్డర్ పెట్టుకొని కుట్టించాలి అని అనుకుంటే కుట్టించేసేసుకోండి. స్టార్టింగ్ నుంచి మనకి ఈ వీవింగ్ బూటీస్ అనేది కంటిన్యూ ఉన్నాయండి, ఇది కూడా చూడండి. మళ్ళీ గ్యాప్ కూడా ఒకటే తరహాలో ఇచ్చారండి, ఎక్కడ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకుండా చక్కగా. మెటీరియల్ చూసారు కదండి, కంప్లీట్ లైట్ వెయిట్ అండి. ఇది కూడా మనకి 4550 ఉందండి, ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 3950కి వస్తుందండి. ఇది ఆరెంజ్ కలర్, ఇంకా ప్లెయిన్ బ్లౌజే కాబట్టి నేను ఏం చూపించట్లేదండి, ఇలా పెడుతున్నాను చూడండి. మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ నుంచి పంపించి మీరు బుక్ చేసుకోవచ్చండి. సండే కూడా మన షాప్ ఓపెన్ అండి. గూగుల్లో ఎందుకో మేము ఎంత చేసినా కానీ అది సాల్వ్ అవ్వట్లేదు, ఓపెన్ క్లోజ్ అని చూపిస్తుంది. ఓన్లీ ఫెస్టివల్స్ కి మాత్రమే మన షాప్ క్లోజ్ ఉంటుందండి, మిగతా అన్ని టైమ్స్ లో ఓపెన్ ఉంటది. ఒకవేళ దూరం నుంచి రావాలనుకున్న వాళ్ళు ఒకసారి ఫోన్ కూడా చేసి రావండి, ఎందుకంటే మీరు డౌట్స్ ఏమైనా ఉంటే గనక. ఇది మెజెంతా పింక్ లోనండి. మన ఇన్స్టా యూట్యూబ్ రెండు ఫాలో అవుతుండండి, రెగ్యులర్ వస్తూనే ఉంటాయి. స్టోర్ కు ఎక్కువ శాతం స్టోర్ కు రావడానికే ట్రై చేయండి, షాప్ కు రావడానికి. ఇది మంచి వైలెట్ కలర్ అండి, చాలా బాగుంది ఇది కూడా కలర్. నెక్స్ట్ రస్ట్ రెడ్ అండి, రెడ్ మనకి చిల్లీ రెడ్ కాదు, కొంచెం లైట్ గా రస్ట్ మిక్స్ అయిన కలర్ అండి. ఇది వచ్చేసి రెడ్ కలర్, ఇది కూడా కలర్ చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇది టస్సర్ ఆర్గంజా క్రేఫ్ అని వచ్చండి మెటీరియల్ ని. ఇది కూడా కొత్త ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంటుంది మెటీరియల్ వైజ్. బోత్ సైడ్ మనకి సాటిన్ బోర్డర్ వస్తుందండి, ఇక్కడ మనకి కడ్డీ బోర్డర్ లాగా చిన్న వీవింగ్ బోర్డర్ వచ్చింది చూడండి అండి. మీకు కింద వైపు కూడా చూపిస్తున్నాను చూడండి, రెండు వైపులో ఒకటే ఇంచెస్ బోర్డర్ లాగా అనిపిస్తుంది సాటిన్ బోర్డర్ వచ్చేసి.
మనకి దీంట్లో డిజైన్ డిఫరెంట్ గా వచ్చిందండి. పై వైపేమో మొత్తం ఇట్లా షిబోరి లాగా వచ్చిందండి. ఇది చూడండి. కింద వైపేమో మనకి ఇదంతా కూడా ప్రింటేనండి, వీవింగ్ కాదు. ఐ మీన్ ఇక్కడేమో జెరీ వీవింగ్ వచ్చింది, కానీ ఇదంతా ప్రింటేనండి. షిబోరిలోనే మనకి ఇట్లా బంచ్ కూడా తీసుకున్నారండి. చాలా బాగుందండి అసలుకి. రియల్ గా శారీ డిజైన్ కానీ అది భలే నచ్చిందండి. పళ్ళు చూసారు కదా. ఆబ్వియస్లీ కొన్ని శారీస్ కు మనకి ఇట్లాంటి పళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో చిన్న లైన్స్ పళ్ళు లాగా వచ్చిందండి. బ్లౌజ్ ప్రింటెడ్ క్రేఫ్ మీద వీవింగ్ బూటీస్ తో బ్లౌజ్ అండి. ఇదే బ్లౌజ్ చక్కగా స్టిచ్చింగ్ ఏం చేసుకోండి, వేరే ఏం అవసరం లేదు. మీకు శారీ స్టార్టింగ్ నుంచి చూపిద్దాము. ఇదిగోండి, స్టార్టింగ్ నుంచి కూడా ఈ ప్రింట్ కానీ బోర్డర్ కానీ బోత్ సైడ్ కంటిన్యూ ఉందండి. ఎక్కడ గ్యాప్ అనేది లేదు మనకి. ఇలా చూసారు కదా, చాలా బాగుందండి. నాకు బాగా నచ్చింది. మెటీరియల్ నచ్చింది, ప్లస్ శారీ కూడా బాగా నచ్చిందండి. మంచిగా అనిపిస్తుందండి. సింపుల్ గా కట్టుకోవడానికి మనకి చాలా బాగుందండి అసలుకి. ఇది అట్లనే కాస్ట్ కూడా చూద్దాము. ఇది 4950 ఉందండి. మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 4250కి వస్తుందండి. ఇది ఈ కలర్ కూడా దీంట్లో కూడా 4 కలర్సే వచ్చాయండి. 4 కూడా చాలా బాగున్నాయి. వీడియో రిలీజ్ అవ్వగానే మీకు ఎక్కువ ఎవరికి ఏమి ఎక్కువ నచ్చితే అది బుక్ చేసేసుకోండి. అంత బాగున్నాయి శారీస్. ఈ వీడియోలో కూడా అన్ని కూడా చాలా బాగున్నాయండి శారీస్. మనం చూపించిన అన్ని కూడా నా శారీస్ అని కాదు, రియల్ గా కూడా బాగున్నాయండి. నెక్స్ట్ మనకి నాబీ బ్లూ కాదు, అటు ఏమంటారు నెమలకంఠం బ్లూ కాదు, బ్లాక్ ఇట్లా మిక్స్ అయినట్టుగా వచ్చిందండి. కలరు చాలా బాగుంది. బ్లౌజ్ కూడా చూసారు కదా, ప్రింటెడ్ తోనే వచ్చిందండి. దానికి వీవింగ్ బూటీస్ కూడా ఇచ్చారు. ఇది కూడా కలర్ చాలా బాగుందండి, క్లాస్ గా ఉంది. నెక్స్ట్ స్నఫ్ బ్లాక్ మిక్స్ అయిన కలర్ అండి. ఇది వచ్చేసి బోర్డర్ బ్లాకే ఉంటుంది, మిడిల్ అంతా కొంచెం స్నఫ్ బ్లాక్ మిక్స్ అయినట్టుగా వస్తుంది. చూసారు కదా, శారీ చాలా బాగుంది కదండి అసలుకి. బ్లౌజ్ క్రేప్ బ్లౌజ్ చాలా చక్కగా ఉందండి అసలుకి. ఇది కూడా అండి చాలా నచ్చింది కలర్ కాంబినేషన్. ఇదండి ఈ వీడియోలో మీరు చూసిన వెరైటీస్ అంతా కూడా మీకు నచ్చినాయి అని అనుకుంటున్నానండి. మోస్ట్లీ మన షాప్ కు రావడానికే ట్రై చేయండి అండి. మళ్ళీ అదే చెప్తున్నాను, ఎందుకంటే చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి మేము ఎక్కువ చూపించలేము కాబట్టి మోస్ట్లీ షాప్ కు రావడానికే ట్రై చేయండి. ఇంకా దూరం వాళ్ళనైతే పాపం మనం ఒక చీరకి 2 చీరలకి రమ్మలేం కదండి, వీడియో కాల్లో చూపిస్తాము. అట్లనే మన ఛానల్ను కూడా కొంచెం ఫాలో అవుతూ ఉంటేనే, ఫాలో అంటే యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ అయితే మీరు ఫాలో చేయాలండి. ఈ 2 చేస్తేనే మన ఛానల్ నుంచి ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అలానే లైక్స్ కూడా కొట్టండి, అట్లా అయితేనే కొంచెం మాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుందండి. అంటే బలవంతం కాదు, మీకు రియల్ గా నచ్చుతాయని అనుకుంటున్నా అండి. నచ్చినయే చూపిస్తున్నాను నేను. ఓకేనా అండి.